నమస్తే గురూజీ. నమస్కారమ్మా. గురూజీ, ఇంట్లోకి నార్మల్గా అన్ని రకాల పక్షులు వస్తూ ఉంటాయి. ఇంట్లోకి గబ్బిలం వస్తే అసలు ఏం జరుగుతుంది? గబ్బిలం వస్తే ఇల్లు వదిలేయాలి అంటారు, అది నిజమేనా? వాస్తవంగా మంచి ప్రశ్న వేశారమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వీక్షబంధువులకు అందరూ కూడా నమస్కారం. ఏది వచ్చినా ఏది రాకున్నా కాకి గబ్బిలం ఇంట్లోకి రాకూడదు. కాకి కూడా రాకూడదు. ఇవి రెండు కూడాను చాలా ప్రమాదకరం అంటే అది ఒక జీవ ప్రాణియే కదా, అది కూడా ఒక ప్రాణియే కదా, దానికి కూడా సృష్టిలో అధికారం ఉంటుందంటే ఉంటుంది. వాస్తవం అది 100%కి అది ఏమాత్రం కూడా డౌట్ లేదు. మనం మానవులం పశుపక్షులం అన్నిటి కూడాను సర్వాధికారాలు ఉంటాయి. కానీ కొన్ని లిమిట్స్లో కొన్నిటికి అవకాశాలు ఉంటాయి, కొన్నిటికి అవకాశం ఉండదు. సో గబ్బిలము రావటంలో కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ రావటం అనేది జరుగుతుంది. నెగిటివ్ ఎనర్జీ ఎందుకు వస్తుంది అంటే ఆ ఇంటికి వారంలో ఎటువంటి ప్రేతాత్మలు ఉన్నాయా, ఎవరైనా ఏదైనా ప్రయోగాలు చేశారా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్న వాళ్ళ ఇంటికి ఎక్కువ శాతము ఆ ఇంట్లో గుమ్మంలోకి వచ్చి వెనక గుమ్మం నుంచి వెళ్తాయి. లేదంటే వెనక గుమ్మం నుంచి ముందు గుమ్మానికి వెళ్తాయి, లేదంటే ఇంటి ముందే పైన చక్కెర కొడుతూ ఉంటుంది. ఆ ఇంట్లో ఆ ఒక శక్తి ఉన్నంత వరకు అది ఇండికేషన్ ఇస్తుంది, కానీ వీళ్ళు గుర్తుపట్టుకోలేరు. మా ఇంట్లో గబ్బిలం వచ్చింది, మా ఇంట్లో పైన ఇది వచ్చింది, అందుకే మేము ఇలా అవుతున్నాం అంటారు. కానీ దాంట్లో ఆల్రెడీగా అక్కడ దుష్టశక్తి ప్రవేశించింది కాబట్టి ఆ గబ్బిలం ఏం చెప్తుంది అంటే దాన్ని తరిమి కొట్టేసుకోండి, మీరు బాగుపడండి. దానికి నోరు లేదు, బట్ ఎన్నో రూపంగా మనకి చెప్తూ ఉంటుంది. సాధారణంగా ఎవరి ఇంట్లో కూడా గబ్బిలం రాదు. కొన్ని వచ్చేసి మంచాల కింద వచ్చి దాచుకుంటాయి, కొన్నికి ఎలాడుతూ ఉంటాయి, కొన్ని ఇది అలా ఉంటాయి. సో దానివల్ల ఏంటవుతుందంటే నెగిటివ్ ఎనర్జీస్ దాంట్లో బాగా మీకు ఉన్నాయి, మీరు దాన్ని తడిమి కొట్టుకోండి, లేదంటే మీరు ఇల్లు ఖాళీ చేయండి అనేసి పూజారులు చెప్తారు. పూజారులకు కూడా తెలియదు అక్కడ ఇలాంటివి జరిగినాయని కూడా, కానీ జరిగిపోండి அப்படின்னு అంటారు. అందుకే కావాలని వాళ్ళు ఇల్లు ఖాళీ చేస్తారు. కానీ ఇల్లు ఖాళీ చేసే అవసరం లేదు. దానికి పుణ్యవచనం చేసి లక్ష్మీ గణపతి హోమం చేసి లేదా చింతామణి గణపతి హోమం చేస్తే సరిపోతుంది. వెళ్ళిపోతాయి గురువుగారు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. ఓకే, అంటే కాకి ఇంట్లోకి వచ్చినా కూడా ఇలాంటివి చేయాలంటారు? కాకి అని వచ్చేసి రాకూడదు అంటారు. శాస్త్రానికి ఏంటంటే శనీశ్వరుని వాహనం కాబట్టి కాకి అనేది ఇంటిపైనే వస్తుంది అంటారు. ఇంటి లోపలికి వచ్చిందంటే సాధారణంగా ఎవరి ఇంట్లోకి రాదు. కాకి చాలా కొద్దిగా బాగా అన్ని పక్షుల కన్నా కొద్దిగా మెచ్యూర్డ్గా మైండ్గా ఉంటుంది. ఎప్పుడైతే కూడాను ఒకవేళ తన గుడ్డు పడిపోయినా, దాని పిల్ల పడిపోయినా, ఏదైనా ఫుడ్ కోసమైనా లోపలికి రావటం అనేది జరుగుతుంటుంది. అయితే ఇక్కడ ఏం కనపడుతుందంటే ఒక మన ఇంట్లో ఎవరైనా చనిపోతే కాకి రూపంగా వస్తారనేసి ఒక మన హిందూ సనాతన ధర్మం నమ్ముతుంది. పిండ ప్రదానం చేసిన కాకిలు వచ్చి తింటాయి అనేసి ఒక చెప్తుంటారు, వాళ్ళు ఆహ్వానించి ఉంటారని. కానీ ఎప్పుడైతే కూడా కాకి లోపల ప్రవేశించిందంటే వాళ్ళ ఇంట్లో శని ప్రారంభమైంది. అంటే ఆయన వాహనం కాబట్టి ఆయన గారు ఎంటర్ అయ్యారు. అంటే కాకులు ఇంటి బయట అరుస్తూ ఉంటే కూడా అపశకునం అని అంటుంటారు. అది వేరు, అది వేరు. ఈ లోపలికి ప్రవేశించిన తర్వాత ఇది వేరు. ఇంకా వాళ్ళ ఇంట్లో ఇంకా కష్టాలు స్టార్ట్ అవుతున్నట్టుగా. సో దానికి మీరు మనల్ని సంపాదించారనుకోండి, దానికి కావాల్సినటువంటి పరిహారాలు మనం చేసుకోవచ్చు. కానీ ఏది వచ్చినా ఏది రాకుండా గబ్బిలం వచ్చితే మాత్రాన దానికి వెంటనే మీరు దానికి పరిహారం చేసుకొని పుణ్యవచనం చేసుకొని దానికి కావాల్సినటువంటి ఎటువంటి ఇబ్బందిగా పడుతున్నారో దానికి మనం పరిహారం కూడా చేస్తాం. గురించి ఒక్కసారి మనము దీనికి సంబంధించిన పూజలు ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ గబ్బిలాలు ఇలాంటివి ఇంట్లోకి రాకుండా ఉండాలంటే అసలు మనం ఎటువంటివి దానికి మనం ఏం చేస్తామంటే ఎవరైనా భక్తులు మనం సంపాదించిన తర్వాత అష్టదిగ్బంధన యంత్రం, ఎటువంటి కూడా ఆ ఒక నెగిటివ్ ఎనర్జీ లోపలికి రాకుండా, ఆ ప్రేతాత్మలు రాకుండా, ఎటువంటి ఆత్మలు అందులోకి రాకుండా మనం దాన్ని బంధన చేస్తాం. బంధన చేసి ఆ యంత్రం ప్రతిష్ఠ చేసుకుంటే ఆ ఇంటికి అష్టకవచంగా మనకు ఏర్పడుతుంది, మంచి ఫలితం లభిస్తుంది. అంటే ఒకసారి చేసిన తర్వాత అది మనం ఇంట్లో పెట్టుకుంటే ఇన్ ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ ఏమి రావు. అది మీకు ఎప్పుడు కూడా శ్రీరామ రక్షగా ఉంటుంది. అద్భుతమైన ఫలితాలు రావటం అనేది జరుగుతాయి. సో ఆ ఒక్క బాధ నుంచి పోతుంది. ఎందుకంటే జనరల్గా ఎవరికి తెలీదు. ఇప్పుడు గూగుల్లో కొట్టి చూసుకుంటారు. ఇప్పుడు గబ్బిలము వస్తే
ఏమవుతుంది ఏంటని చెప్తారు, కానీ వివరంగా చెప్పించే వాళ్ళు ఎవరు లేరు. అవును. శాస్త్రంగా చెప్పడం ఏంటంటే ఇక్కడ మనకి అది హెల్ప్ చేయడానికి వస్తుంది, కానీ వీళ్ళు భయపడుతుంటారు. గబ్బిలాన్ని అంటే ఆకారమే వేరుగా ఉంటుంది. అవును. ఏమ్మా, ఎందుకంటే దాన్ని చూస్తేనే భయపడతారు, పుట్టుకోరు కూడా. అవును. ఇప్పుడు ఏదైనా పిల్లిళ్ళని కానీ పిల్లలు కానీ కుక్క పిల్లలు కానీ చూస్తే మనం ముద్దాడుతాం, కానీ అవును. గబ్బిలను పట్టుకోవాలంటే భయపడుతుంటారు. ఎందుకంటే పాడుపడ్డ కోటలలో, పాడుపడ్డటువంటి భవనంలో, మరి పాడుపడ్డటువంటి ఇంట్లో అవన్నీ రావటం అని జరుగుతూ ఉంటాయి. సో వాస్తవానికి ఇటువంటి ఇంట్లో ఏదైనా ప్రేతాత్మలు మీ ఇంట్లో ప్రవేశించినప్పుడు, ఏదైనా అది కార్నర్స్ రూమ్స్లలో కూర్చొని ఏడుస్తున్న సమయంలో గబ్బిలాలు గుర్తుపడతాయి. నాకు సంబంధించినవి అక్కడ ఉన్నాయి, ఎందుకంటే దానికి చీకటి, ఆ ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది దానికి కావాలి, ఆ గబ్బిలానికి ఆ పవర్ కావాలి. కాబట్టి అక్కడ ఆ స్రవరాన్ని చేర్చుకోవడానికి ఒకటి, ప్లస్ ఇక్కడ అది ఉంది అని చెప్పుకోవడానికి రెండు, అది మనకు గుర్తింపుస్తుంది. సో ఈ రకమైనటువంటి అష్టదిగ్బంధన యంత్రాన్ని పెట్టుకోవడం వల్ల మీరు ఈ బాధ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. చాలామంది ఇళ్లల్లో మనం ఇలాంటివి చూస్తూ ఉంటాము అప్పుడప్పుడు. సో దీనికి సంబంధించి ఎవరికైనా డౌట్స్ ఉంటే కూడా గురువు గారి నంబర్ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉంటుంది. కాల్ చేస్తే మరిన్ని వివరాలు గురువు గారు మీకు తెలియజేస్తారు. ధన్యవాదాలు గురుజీ. నమస్తే.